అయితే నూడిల్ చేయి మమ్మీ అని చెప్పాడు. ఆ నూడిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఖాళీ చేయాల్సి వచ్చింది. బయట తినడం కానీ ఇంట్లో బెటర్ అని నూడిల్స్ అయితే ఇలా తీసుకొని ఉడకబెట్టి చాలాసేపు అయిన తర్వాత దానికి కావాల్సిన హెల్తీగా ఉండడం కోసం క్యారెట్, ఆనియన్స్, ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉడికించినవి పక్కన పెట్టేసి కొంచెం ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ బౌల్లో వేయడం జరిగింది. తర్వాత కొంచెం చీర దాంట్లో వేసి అది వేగాక మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి, క్యారెట్, ఆనియన్ దాంట్లో వేసి కొంచెం వేయించిన తర్వాత ఇలా ఎగ్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత హెల్దీగా ఉండడం కోసం కొంచెం పసుపు, మిర్చి పౌడరు, నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ ఎగ్ అన్నీ వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొంచెం పక్కన పెట్టిన నూడిల్స్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నూడిల్ మసాలా వేయడం జరిగింది. అంతే, ఇంకా మనకి కావాల్సిన నూడిల్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాయి. రెడీ అయ్యాయి నూడిల్స్. హెల్త్కి మంచిది కాదు కానీ బయట తినడం కానీ ఇంట్లో పెట్టడానికి కొంచెం హెల్తీ చేయడం జరిగింది. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చూస్తూనే నోరూరుతుంది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.